డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. అంటే మనకి ఇప్పటికీ ఇంకో 1 or 2 days ఎలక్షన్ కమిషన్ పూర్తి డేటా ఇచ్చి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఆప్ మార్జిన్ ఎంత, కాంగ్రెస్కి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఇవన్నీ చూస్తే తప్ప మైక్రో లెవెల్గా చెప్పలేం ఎన్ని సీట్లలో దెబ్బతీసింది అని. ఎందుకంటే 4.64% నుంచి 6.7% ఈజ్ మ్యాక్రో లెవెల్ ఓటింగ్, ఢిల్లీ మొత్తం మీద వచ్చిన ఓటింగ్. అది కరెక్ట్ పిక్చర్ ఇవ్వదు కాన్స్టిట్యున్సీ వైజ్గా. ఇప్పుడు ఉదాహరణకు ఆమ్ ఆద్మీ పార్టీ ఒక చోట 1000 ఓట్లతో ఓడిపోయింది అనుకుందాం. అక్కడ 5000 ఓట్లు కాంగ్రెస్కి వచ్చాయనుకోండి, ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రజెన్స్ వల్ల ఆప్ ఓడిపోయింది. కాంగ్రెస్ ఆప్ కలిసి ఉంటే గెలిచే అవకాశం ఉంటుందేమో. అందువల్ల అది కాన్స్టిట్యున్సీ వైజ్గా చూడాలి. ఎన్ని కాన్స్టిట్యున్సీస్లో కాంగ్రెస్ ప్రజెన్స్ వల్ల, ఎంఐఎం ప్రజెన్స్ వల్ల, బీఎస్పీ ప్రజెన్స్ వల్ల ఆప్ ఓడిపోయిందని. కానీ మనకు అర్థం కావాల్సింది అంటే, నిన్నగాక అంతకుముందు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆప్ కాంగ్రెస్ కలిసే పోటీ చేశాయి కదా. 5 సీట్లలో కాంగ్రెస్ చేసింది, ఆ 2 సీట్లు ఆప్ చేసింది. మరి ఎందుకు ఓడిపోయారు? ఇప్పుడు చాలామంది కాంగ్రెస్ వల్లనే ఓడిపోయారని ఒక కంక్లూషన్కి వస్తారు చాలా సులభంగా. అదే నిజమైతే కాంగ్రెస్ ఆప్ కలిసి పోటీ చేసినప్పుడు ఎందుకు ఓడిపోయారు? దానికి ఆన్సర్ ఉండాలి కదా. కలిసి పోటీ చేసినప్పుడు గెలిచి ఉండాలి కదా. 7 సీట్లకు 7 ఓడిపోయారు కదా. ఎట్లా ఓడిపోయారు? అందువల్ల ఎన్నికలు అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ ఎంతో కొంత ఆప్ను ప్రభావం చూపెట్టి ఉండాలి. కానీ అదే సమయంలో బీజేపీ స్థాయి విజయం సాధించడానికి, ఆప్ దెబ్బతినడానికి ఒక్క కాంగ్రెస్ వల్లనే అనుకుంటే కరెక్ట్ కాదు. అది అనేక స్వయంకృత ప్రధానంగా ఈ ఎన్నిక కేజ్రీవాల్ పైన రెఫరెండంగా జరిగింది. కేజ్రీవాల్ మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటే ఓటేయండి అన్నారు. జనం వద్దనుకున్నారు, ఓటేయలేదు.